ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలోనే కాదు, ఆర్థిక అభివృద్ధి సూచీలో సైతం దేశంలోనే అగ్రగామి రాష్ట్రం. ఇదంతా గతం. అలాంటి రాష్ట్రం నేడు ఎలా ఉంది? ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుని ఉంది? రాష్ట్రానికి రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, అభివృద్ధి లేదు, సరైన రహదారులు లేవు, పాలన లేదు, పరిపాలన లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏదీ లేదు. ఉన్నామంటే ఉన్నాం, లేదంటే లేదు. అంతా నామకే వాస్తే. ఇది ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి. పార్టీ అధినేతగా, ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా, అనంతరం ప్రభుత్వాధినేతగా అవతరించి ఆ క్రమంలో ఓ అపరిచితుడులాగా మారి ఆయన పాలనలో రాజధానికి భూములిచ్చిన రైతుల ఆక్రందనలకు ప్రతిరూపం ఈ రాజధాని ఫైల్స్ చిత్రం. రైతులు రాజధాని అమరావతికి భూములిచ్చింది ముక్తి కోసమో విముక్తి కోసమో కాదు, ఓ రాష్ట్రం కోసం, ఓ రాష్ట్రాభివృద్ధి కోసం, ఓ రాష్ట్ర సంక్షేమం కోసం, ఓ రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఇంకా చెప్పాలి అంటే ఓ రాష్ట్రంలోని రేపటి తరాల భవిష్యత్తు కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం. 1, 2 కాదు, వేలాది ఎకరాల భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు వారి త్యాగాలను కొలవటానికి ఈ ప్రపంచంలో మహారాజులే కాదు, వారి త్యాగాలను తూచేందుకు తరాజులు సైతం లేవు. భూమి కోసం దాయాదుల మధ్య జరిగిన కురుక్షేత్రమే పంచమవేదం, అదే మహాభారతం. కానీ ఒక్క రక్తపు బొట్టు చిందకుండా నాటి పాలకులు రాజధాని అమరావతి కోసం రైతుల నుంచి సేకరించిన భూమి అధికారం చేతులు మారిన తర్వాత నిరుపయోగంగా మన్నో మశానంగా మిగిలిపోవడంతో ఆ భూములిచ్చిన రైతుల్లో ఆవేశం, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ క్రమంలో వారు జరిపిన నిరసనలు, ఆందోళనలు, దీక్షలు, పాదయాత్రల్లో ఆయా కుటుంబాల్లో కల్లోలాలు ఉప్పెనలా ఎగిసిపడ్డాయి. అయినా గద్దెనెక్కిన పాలకుల మనస్సులు ఏ మాత్రం కరిగించలేకపోయాయి. ఆ క్రమంలో చోటు చేసుకున్న వాస్తవాల ప్రతిరూపమే ఈ రాజధాని ఫైల్స్ చిత్రం. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసి తన మాయ మాటలతో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను బురిడి కొట్టించడం ద్వారా ఓట్లు దండుకొని అధికారమనే అందలమెక్కిన ఓ అహంకారి నియంతగా మారి అవినీతి, అక్రమం, అన్యాయం, అధర్మాన్నే 4 పాదాలుగా చేసుకుని రాచరికపు పోకడలతో అరాచక పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా రగిలిస్తూ ఆ వికృత క్రీడా వెలుగుల్లో ఓ విధమైన పైశాచికానందం పొందుతున్న ఓ ముఖ్యమంత్రి తాలూకు వాస్తవ రూపం బహిర్గతమే ఈ రాజధాని ఫైల్స్ చిత్రం. అధికారం రుచి మరిగిన ఓ నియంత మళ్లీ అధికారం అందుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలను చిత్తు చేసేందుకు తెరకెక్కిన చిత్రమే ఈ రాజధాని ఫైల్స్. రాముడి చేతిలోని బాణం, పరశురాముడి చేతిలోని గండ్రగొడ్డలి, కృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం, బలరాముడి చేతిలోని నాగలి, అర్జునుడి చేతిలోని పాశుపతాస్త్రం, భీముడి చేతిలోని గదాయుధం, అమరావతి పాలకుడు ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధంలా దూసుకొస్తున్న చిత్రం రాజధాని ఫైల్స్. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ఈ ప్రజాస్వామ్య దేశంలో అధికార పీఠమెక్కడంతోనే ఓ ప్రభుత్వాధినేత దురహంకారాన్ని పీచమణిచేందుకు 5 కోట్ల ఆంధ్రులకు మద్దతుగా వస్తున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఈ రాజధాని ఫైల్స్ చిత్రం.